హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. యుద్ధం 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 దీనికి సంబంధించిన అప్డేట్స్ మీరు హిట్ టీవీ నుంచి నేరుగా తెలుసుకుంటున్నారు. ఇప్పటికీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చాలా పార్ట్స్ చేసాం. అండ్ దీనికి సంబంధించిన వేరే పర్స్పెక్టివ్ని కూడా కొత్త అనలిస్టులతో మేము ముందుంచుతున్నాం. దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నా, మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో. అయితే ఫ్రెష్గా అక్కడ సౌత్ ఏషియాలో ఏం జరుగుతుందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ జలసంధి దిగ్బంధం జరుగుతుంది. అదే కనుక జరిగితే ఇప్పటికే మనకి గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు పెరిగింది. దాన్ని ఇంకా అలాగే ఆ ట్రాఫిక్ని ఇంకా నిర్బంధిస్తే ఇంకా ఇక్కడ జరగబోయే మార్పులు ఏంటి? రాబో రోజుల్లో 4 కీలక రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలాంటి మార్పులు సంభవించవచ్చు? అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అడిగితే కూడా వేరే కంట్రీస్ సహాయం చేయడానికి ముందు రావట్లేదు. ఈ యుద్ధ పరిణామం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? అనుకోవడం అయితే ఏప్రిల్ 1 వరకు అనుకుంటున్నాం, లేకపోతే ఇంకా అంతకన్నా ముందే జరుగుతుందా? ఇంకా దీన్ని పొడిగించే అవకాశం ఉందా? 2 రోజుల్లో ముగుస్తుంది అనుకున్న యుద్ధం కాస్త ఇంకా సంవత్సరాల తరబడి ఇది కొనసాగుతుందా? ఇవన్నీ మనకి ఇంకా ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. గందరగోళంగా ఉంది సార్ మొత్తం బయట. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అంటే అప్పట్లో కోవిడ్ జరుగుతున్న టైంలో హైడ్రోక్లైన్ అని చెప్పేసి కొన్ని పదాలు ఉండేవి, అవి మనకు తెలియదు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. తర్వాత వాడి ఆ పదాలు కూడా మనకి అర్థమైపోయి కోవిడ్ గురించి మనకే ఎక్కువ తెలిసినంత డాక్టర్స్లో ఫీల్ అయ్యాము. అలా ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది ప్రతి ఒక్కరికి, లేమెన్కి కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనే దాని గురించి తెలిసిపోయింది. అఫ్కోర్స్ అందులో హిట్ టీవీ క్రెడిట్ అండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఎందుకంటే యుద్ధం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి. తాజా పరిణామాల సంగతి ఏంటి సార్? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ జలసంధి ఏదైతుందో దాన్ని నిర్బంధం చేస్తున్నాం అంటున్నారు. దానివల్ల మళ్ళీ స్టాక్ మార్కెట్ అండ్ మిగతా విషయాలపైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మన స్టాక్ మార్కెట్ అయితే వాళ్ళు రికవర్ అయింది, చాలా బాగా రికవర్ అయింది. సో దీనికి సంబంధం లేదు. ఇనిషియల్ షాక్ తర్వాత 2-3 రోజులు షేర్లు పడిపోయిన తర్వాత వాళ్ళు పికప్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇవాళ పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి అనుకోవచ్చు. యుఎస్ టైం, యుఎస్ కొత్త డిమాండ్ పెట్టారంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరెవరు దేశాల్లో అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి, వాళ్ళందరూ ఒక నేవల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి పెట్రోలింగ్ చేయాలి అని చెప్పారు. అంటే షిప్స్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాలి, ట్యాంకర్ని. మనందరూ తెలిసిందే అది ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం దీన్ని. 150 కిలోమీటర్లు, ఓకే, అట్ ఇట్స్ వైడెస్ట్ పాయింట్ 32 కిలోమీటర్లు. మీరు 6 కిలోమీటర్ షోల్డర్ అంటారు, అది తీసేస్తే మీకు మిగిలేదు ఒక 15 కిలోమీటర్ చెప్పొచ్చు, 20 కిలోమీటర్ టెక్నికలీ స్పీకింగ్. ఓకే, ఈ 20 కిలోమీటర్లో 3 కిలోమీటర్ లేన్లో ఒక షిప్ ఇట్లా వెళ్తుంది, 3 కిలోమీటర్ లేన్లో ఇంకో షిప్ ఇక్కడికి వస్తుంది. ఎగ్జిటింగ్ అండ్ ఎంట్రింగ్ మన రోడ్ లాగా. నడ్మిట్లో ఒక డివైడర్ ఉంది, అది కూడా 3 కిలోమీటర్లు. ఇదేం ఫిజికల్గా లేదు, నీళ్ళల్లో ఎవరు లైన్ కూడా గీతారు లేదు, కానీ వాళ్ళకి తెలుసు, క్యాప్టెన్స్కి తెలుసు చాలా క్లియర్. జియోగ్రఫికల్గా అలా ఉంది. షిప్పింగ్ లేన్స్ క్లియర్గా మార్క్ వాళ్ళ మ్యాప్స్లో ఉంటుంది, వాళ్ళ డేటాలో ఉంటుంది, వాళ్ళ రాడార్లో కనిపిస్తుంది. ఇది పైకి వెళ్తారు సౌదీ అరేబియా నుంచి, కానీ యుఏఈ నుంచి అంటే ఫుజరా వాళ్ళ నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. ఇటువైపు ఇరాన్ నుంచి కూడా వెళ్ళి ఇరాన్ నుంచి కూడా కలెక్ట్ చేసుకుంటారు. మరి అందరూ తెలిసిందే ఇరాన్ ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు మా మీద దాడి చేశారు, మా ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలంటే మాకు తెలుసు. ఒకటి, మా మీద ఎవరు దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేస్తాం, అది నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ పొద్దున యుఎస్ ఎంబసీ మీద బగ్దాద్లో దాడి చేశారు. మళ్ళీ పెద్ద ఒక రాడార్ ఉండే దానిపైన డిస్ట్రాయ్ చేశారు ఇరాన్. నిన్న యుఏఈ ఎయిర్పోర్ట్ మీద, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక ట్యాంక్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ని తగలబెట్టారు. అదే టైంలో ఫుజరా, విచ్ ఇస్ ఎన్క్లేవ్ ఆఫ్ యుఏఈ, అంటే వన్ ఆఫ్ ద ఎమిరేట్స్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎమిరేట్స్, ఆయిల్ డిస్ట్రిబ్యూటింగ్ ఎమిరేట్స్, దాని మీద దాడి చేశారు ఇరాన్. ఓకే, వాళ్ళు చాలా క్లియర్గా మీరు మా మీద దాడి చేస్తే మేము కూడా మీ మీద దాడి చేస్తామని చాలా క్లియర్గా కొడుతున్నారు వాళ్ళు. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇరాన్ కొత్త ఆప్షన్స్ చూస్తున్నారు. ఒక అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. అన్సిమెట్రికల్ వార్ అంటే యుద్ధం అంటే మన దాంట్లో 2 ఆర్మీస్ ఉంటాయి, ఇటువైపు నుంచి వస్తుంది, ఆర్మీలు కొట్టుకుంటారు, చాలామంది చనిపోతారు. దాంట్లో క్యానన్స్ యూజ్ చేస్తారు, తుపాకీలు యూజ్ చేస్తారు, ట్యాంకులు యూజ్ చేస్తారు. ఇది ఏం లేదు ఇప్పుడు.
ఇది ప్యూర్లీ టాక్టికల్ వార్ నడుస్తుంది. ఎవరో ఎక్కడో కూర్చొని 2 బటన్లు ప్రెస్ చేస్తున్నారు, ఒక మిసైల్ ఒక వైపు వెళ్ళిపోతుంది, ఇంకో డ్రోన్ ఇంకో వైపు వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు, జపాన్, సౌత్ కొరియా, చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే వీళ్ళందరూ కలిసి ఒక నేవల్ ఫోర్స్ని బట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని పెట్రోల్ చేద్దాం, షిప్స్ని అన్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్దాం అని చెప్పారు. కానీ అది నడవట్లేదు. ఆస్ట్రేలియా నో చెప్పేశారు, ఆస్ట్రేలియా స్ట్రైట్ అవే. ఫ్రాన్స్ కూడా నో చెప్పారు. యూకే మేము చూస్తాము ఇంకా డిసైడ్ చేయలేదన్నారు. ఎందుకంటే ఇదే యూకేని 2 వారాల ముందు, 2 వారాలు కూడా కాదు, ఒక వీక్ ముందు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మటుకు ఇన్సల్ట్ చేశారు యూకేని. అప్పుడు జాక్ స్టామర్ మేము ఒక ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ పంపిస్తాము, ఎందుకంటే అది సర్వీస్లో ఉంది, రిపేర్ అవుతుంది, మీరు వెయిట్ చేయగలరా అంటే, ఎందుకు, మాకు కావాల్సిన మీరు పంపించలేదు, ఇప్పుడు మీరు యుద్ధం గెలిచిన తర్వాత మీరేం పంపిస్తారు, ఇప్పుడు మాకు అక్కర్లేదు, మేము గుర్తుపెట్టుకుంటాం మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడు అదే జాక్ స్టామర్ దగ్గర వెళ్ళి మీరు ఇప్పుడు పంపిస్తారా బోటు, జాక్ స్టామర్ అన్నారు మీరు అక్కర్లేదు అన్నారు కదా. సో వీఆర్ నాట్ సెండింగ్. ఆస్ట్రేలియా కూడా సేమ్ డైలాగ్. ఇటువైపు సౌత్ కొరియా అండ్ జపాన్ చూస్తాము, ఎందుకంటే సౌత్ కొరియా అండ్ జపాన్ యుఎస్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసం. ఓకే. జపాన్ దగ్గర పెద్ద ఆర్మీ లేదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వన్ ఆఫ్ ద డిసిషన్స్ ఆరైడ్ పవర్ తీసుకున్నాడు అంటే జపాన్ని ఎప్పుడూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్మీని రైజ్ చేయకుండా కాపాడుకోవాలి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు జపాన్కి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లో చాలా మటుకు డ్యామేజ్ జరిగింది జాపనీస్ ఆర్మీతోనే. మన ఇండియా దాకా వచ్చారు, మీకు గుర్తుంది, సుభాష్ చంద్రబోస్తోని కొహిమా దాకా వచ్చారు, అండమాన్ అండ్ నికోబార్ క్యాప్చర్ చేశారు. సో జాపనీస్ ఆర్మీ వాజ్ వెరీ పవర్ఫుల్. ఓకే. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిరోషిమా నాగసాకి బాంబింగ్ జరిగిన తర్వాత పర్ల్ హార్బర్ స్ట్రైక్ దానికన్నా ముందు వీళ్ళు డిసైడ్ ఏం చేస్తారు, వీళ్ళని ఆర్మీ పెట్టనీయకూడదు. ఆర్మీ ఉంటుంది, పేరు కోసం ఒక ఆర్మీ ఉంటుంది, కానీ నాట్ అ ఫైటింగ్ పవర్. కానీ ఎవరు చూసుకుంటారు వాళ్ళని, యుఎస్. ఓకే. ప్రాక్సీ అని కాదు, ఒఫిషియల్లీ యుఎస్ సంతకం పెట్టేశారు, మేము మిమ్మల్ని, మీ సెక్యూరిటీ మా దగ్గర ఉంది, మేము చూసుకుంటాం. నెక్స్ట్ సౌత్ కొరియా, సేమ్ ప్రాబ్లం. నార్త్ కొరియా నుంచి గొడవ, అక్కడ కిమ్ జాంగ్ అప్పుడప్పుడు ఇట్లా ఏదో ఒక మిసైల్ పంపిస్తూనే ఉంటాడు అక్కడికి ఇక్కడికి. ఓకే. సో సౌత్ కొరియా ఏమన్నారు, యుఎస్ దగ్గర మేము ఇన్ని ట్యాకిల్ చేయలేము, కోట్లు ఖర్చు పెట్టాలి, గ్యారంటీ లేదు, పిచ్చోళ్ళలాగా ఏం బిహేవ్ చేస్తాడో తెలియదు, మీరు ఉండాలి మమ్మల్ని ఓకే మేము చూసుకుంటాం. ఇప్పుడు ఈ 2 దేశాలే యుఎస్కి ఓకే అని చెప్పలేదు, కానీ మేబీ అంటున్నారు, మిగతా ఎవరు వెళ్ళట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం ఏమొస్తుందంటే చైనా మీద ఎస్పెషల్లీ, మీరు ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారు, రోజు 4 నుంచి 5 ట్యాంకర్లు తీసుకెళ్తున్నారు, క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ, మళ్ళీ మీరు ఎందుకు పెట్రోల్ చేయట్లేదు, మాతో వచ్చి మీరు షిప్ కూడా పెట్టచ్చు కదా, నేవల్ షిప్స్. చైనా ఏమంటున్నారంటే మాకేం ప్రాబ్లం, మా షిప్పులు ఎవడు ముట్టట్లేదు, వాళ్ళని ఓనిస్తారు ఇరానియన్స్, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఇండియన్ షిప్స్ కూడా వెళ్ళింది అట్లనే. మళ్ళీ మీకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనేది ఒకటే దేశం, మిగతా అందరి మీద శాంక్షన్ పెట్టారు అమెరికా, ఈవెన్ చైనా మీద కూడా పెట్టారు శాంక్షన్. చైనా పట్టించుకోరు, మీరు ఏమైనా చేసుకోండి, మేము ఆయిల్ కొంటాం, మాకు ఆయిల్ కావాలి. మన దగ్గర కూడా జయశంకర్ గారు చెప్పారు ఒకసారి, వీ విల్ బై వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ నేషన్. ఎక్కడి నుంచి కొంటాం అది మా డిసిషన్, అది మీరు చెప్పలేదు. మనం కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు దాకా, సంవత్సరం 18 నెలలు అనుకోండి, మనం కూడా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొన్నాం మనం. కానీ యుఎస్ మళ్ళీ వచ్చి ధమ్కి ఇచ్చారు, శాంక్షన్ పెడతాము అది ఇది అనగానే మనం ఇండియా మీద మనం కూడా పోనీలో ఏమైంది, మనం రష్యా దగ్గర కొనుక్కుందాం, రష్యా దగ్గర కొనుక్కున్నాం. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని కంప్లీట్గా బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్ లిస్ట్ చేసి, వాళ్ళని ఎక్కడి నుంచి ఆయిల్ అమ్మకుండా వాళ్ళని చూసుకుంటున్నారు యుఎస్. ఓకే. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లోకానికి సప్లై చేసేది 20% వరల్డ్ డిమాండ్ని ఆ రూట్ నుంచే వెళ్తుంది. ప్రతిరోజు 70 షిప్పులు తిరుగుతుంది పైకి కిందికి. అది మీరు ఎఫెక్టివ్లీ క్లోజ్ చేశారు. చైనీస్ షిప్స్, ఇండియన్ షిప్స్ కొన్ని పోతున్నాయి, కానీ ఆ 70 ఎక్కడ లేదు, 10 కూడా తిరగట్లేదు ఇప్పుడు. ఓకే. ఈ పరిస్థితిలో ఉన్నాం. నేను ఎందుకు చెప్తానంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. వారందరూ
గ్యాస్ సిలిండర్ కోసం నిలబడుతున్నాడు, అందరూ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాట్లాడతారు. ఏంటి హోర్ముజ్, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఈ నారో వాటర్ వే గల్ఫ్ నుంచి వచ్చి బయటకు వచ్చి ఇట్లా ఒక యూటర్న్ తీసుకొని, యూటర్న్ అని కాదు, ఒక టర్న్ తీసుకొని మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి అరేబియన్ సీకి వెళ్ళిపోతుంది. అమెరికన్ స్ట్రైక్ గ్రూప్స్ అందరూ బయట కూర్చున్నారు ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ వీళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు, రా బయటికి రా అని. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారంటే, మేము కావాలంటే బయట నుంచి క్లోజ్ చేసుకోవచ్చు గేట్, మీరు లోపల షిప్ని భయపడుతున్నారు, మీరు మైన్స్ పెట్టారు, మిసైల్స్ ఫైర్ చేస్తారు, నో ప్రాబ్లం, కానీ మీరు బయటికి రావాలి కదా, మీ షిప్స్ బయటికి రావాలి కదా. ఇరానియన్ షిప్స్ అంటే చైనీస్లు అంటే నాకు, మేము అదే అనుమతించాం, మీరేం చేస్తారు. సో ఇక్కడ డెడ్ లాక్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఏముందంటే అమెరికా ఆలోచిస్తున్నారు, అదే దాంట్లో కొంచెం పైకి వెళ్తే ఇరాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కర్గ్ ఐలాండ్ అని చెప్పి పెద్ద ఒక ఐలాండ్ ఉంది అక్కడ, KHARG. ఈ కర్గ్ ఐలాండ్ని ఇరాన్ వాళ్ళ కంప్లీట్ ఆయిల్ అక్కడ ఉంచుకుంటారు. దాంట్లో ఇక్కడ నుంచో డ్రిల్స్ చేస్తూ వస్తున్న దాన్ని, రిజర్వ్స్ కాదు, ఇన్వెంటరీ లాగా అక్కడ 30 మిలియన్ బ్యారల్స్ కెపాసిటీ ఉన్న ట్యాంకులు ఉన్నాయి అక్కడ, పెద్ద ట్యాంకులు. సో ఇరాన్లో ఎక్కడెక్కడి నుంచి పంప్ అయి వస్తుందో అక్కడ నుంచి అన్ని అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి దీంట్లో వచ్చి పడుతుంది డైలీ. ఇప్పుడు హోల్డింగ్ కెపాసిటీ $30 మిలియన్ బ్యారల్స్, కానీ అవుట్పుట్ అంటే బయటికి పంపించేవి ఇది అబౌట్ 1.8 మిలియన్ బ్యారల్స్ పర్ డే. ఓకే, అంటే మీ దగ్గర ఒకటే కస్టమర్ ఉన్నారు చైనా, దే ఆర్ బయింగ్ 1.8 మిలియన్ బ్యారల్స్ పర్ డే. మీ దగ్గర శాంక్షన్స్ లేకుండే, యు ఆర్ నాట్ శాంక్షన్ బై US అంటే మనలాంటి దేశం, భారతదేశం కూడా ఇంకొక 1.8 కొనుక్కుంటే ఇంకో దేశం 1. వాళ్ళకు డైలీ ఒక 8 నుంచి 10 మిలియన్ బ్యారల్స్ పర్ డే దే కెన్ సెల్, బికాస్ ఒకటే టైంలో ఈ కర్గ్ ఐలాండ్ చుట్టూ 10 పెద్ద ట్యాంకర్స్ పార్క్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వెరాజ్ మీరు ఇరాన్ దగ్గరికి వెళ్ళంగానే డెప్త్ తగ్గిపోతుంది, పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళలేకపోతారు అక్కడ. వెరాజ్ కర్గ్ ఐలాండ్ చుట్టూ డెప్త్ చాలా బాగుంది. పెద్ద పెద్ద ట్యాంకర్లు వచ్చి డైలీ 10 ట్యాంకర్లు వచ్చి నింపుకొని తీసుకెళ్ళిపోతారు క్రూడ్ ఆయిల్. ఇప్పుడు అది తగ్గింది. ఓకే, US ఏం చేశారంటే మొన్న రాత్రి కర్గ్ ఐలాండ్ మీద దాడి చేశారు. దే డిడ్ంట్ డెస్ట్రాయ్ ద ట్యాంక్స్, వాళ్ళకి తెలిసిపోయింది. ట్రంప్ కూడా అన్నారు, మేము కావాలని చెప్పి ట్యాంకులు కొట్టలేదు, మేము కావాలంటే కొట్టచ్చు, చేయలేదు. ఎందుకంటే అది చేస్తే ఆయిల్ $200 పర్ బ్యారల్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే పెద్ద ఫెసిలిటీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. మీరు దాన్ని కొడితే మళ్ళీ ఏం మిగులుతుంది. ఈ పరిస్థితి. మరి ఎక్కడ కొట్టారు సార్? చుట్టుపక్కల ఏదో లైట్గా డ్యామేజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఆర్మ్స్ కొంచెం వాళ్ళు ఏం చెప్తారు, చిన్న ఆర్మీ క్యాంపెంట్ లాగా పెట్టుకున్నారు, లైక్ సెక్యూరిటీ ఫోర్స్ దాన్ని కొట్టారు. ఒక నేవల్ ఫెసిలిటీ ఉంది, దాన్ని కొట్టారు. ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది, చిన్న ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి, దాన్ని కొట్టారు. హెలికాప్టర్స్ కూడా ల్యాండ్ చేసుకుంటే కాదు, ఆ ఫెసిలిటీని కొట్టారనమాట. ఓకే, ఇప్పుడు అది వాడలేదు, కానీ రన్వే రిపేర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు. కొంచెం మట్టి తీసుకొచ్చి నింపి డామర్ పోసేస్తే రన్వే రెడీ అయిపోతుంది. మళ్ళీ మనం చూసాం పాకిస్తాన్ వైపు కూడా వాళ్ళు ట్రై చేశారు అదే మనం కొట్టిన తర్వాత. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కర్గ్ ఐలాండ్ని ఇరాన్ ఏమంటున్నారు, మీరు కర్గ్ ఐలాండ్ కొట్టారు కదా, వెరీ గుడ్. వాళ్ళు వెళ్ళి ఒమాన్లోనే పెద్ద ఒక ట్యాంకర్ ఉంది, ఇట్లనే ట్యాంక్ ఫెసిలిటీ, దాన్ని వెళ్ళి కొట్టారు. ట్యాంకర్ని కొట్టారు, ట్యాంకరీ పెద్ద స్టోరేజ్ ఫెసిలిటీ ఒమాన్లో, సేమ్ థింగ్ లైక్ కర్గ్ ఐలాండ్, దాన్ని కొట్టారు. ఇక్కడ కర్గ్లో ఎలాగైతే వాళ్ళ బేస్ని కొట్టారో, వీళ్ళ బేస్ని కొట్టలేదు, ట్యాంక్ని కొట్టారు. అదే అంటే బేస్ దీస్ ఆర్ ఆల్ బిగ్ ట్యాంక్స్. ఇక్కడేమో US వాళ్ళ ట్యాంక్ని కొట్టలేదు, అట్లనే ఉన్నాయి ట్యాంక్స్ చాలా ఉన్నాయి, 10, 30, 40 ట్యాంక్స్ ఉన్నాయి పెద్ద పెద్దది. $50 మిలియన్ బ్యారల్స్ అంటే తక్కువ కాదు. అవును సార్. సో ఇక్కడేమో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్ ట్యాంక్ని కొట్టేశారు, మొత్తం అది మంట పట్టుకుంది, ఇట్స్ స్టిల్ బర్నింగ్. ఇటువైపు నిన్న పొద్దున ఫిజురా, విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎమిరేట్స్ ఆఫ్ UAE, వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఆయిల్ ఎక్స్పోర్టింగ్ హబ్ అది, అక్కడి నుంచి ఓకే వాళ్ళ మీద కూడా దాడి చేశారు నేను. ఓకే, నా ఫిజురా అనగానే మనం అనుకుంటాం అది ఆయిల్ ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు, లైక్ సింగపూర్, చైనాలో ఒకటి ఉంది అట్లా, సింగపూర్ లాంటి ఆయిల్ ట్రేడింగ్ ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు బేసిక్లీ ఐ థింక్ 1.8 బిలియన్ బ్యారల్స్ పర్ డే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు, రిఫైన్డ్ అండ్ క్రూడ్ రెండు. ఓకే,
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి సొల్యూషన్ ఏముంది? ఇప్పుడు ఫుజురాని కొట్టారు వీళ్ళు, రేపు మళ్ళీ కార్గిల్ ఐలాండ్ మీద ఏమైనా చేస్తే మళ్ళీ వీళ్ళు మిగతా ఎవరినైనా కొడతారు, సౌదీ అరేబియాని కొడతారు, లేక ఇంకేనా. ఈ యుద్ధం ఎక్కడ ఆగుతుంది ఇట్లా పోతే? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే స్ట్రైట్ కండిషన్ అంటే ఇరాన్ని మనం ఒప్పించకపోతే ఏం చేయలేము. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సౌత్ ఇరాన్ విచ్ ఇస్ ఫేసింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం కొండలు ఉన్నాయి, అక్కడ అన్ని మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ అండ్ చాలా మటుకు ఒక రగ్గడ్ టెరైన్ ఉంది, అది కేవ్స్ ఉన్నది. వీళ్ళందరూ దాని లోపల లాంచెస్ పెట్టుకున్నారు, ఎప్పటి నుంచో బయటకు వస్తారు, లాంచ్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. సో మీరు ఒక షిప్ పెద్దగా వెళ్తుంది, ఎంత అబౌట్ 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది ఆ గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. కొంచెం బయటికి వెళ్ళినాక మంచి స్పీడ్లో పోతుంది, కానీ విత్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓన్లీ 20 to 25 కిలోమీటర్ స్పీడ్, నారోగా ఉంటుంది కాబట్టి సార్, పాయింట్ లాగా ఉంటుంది అక్కడ. సో 20-25 కిలోమీటర్స్ పర్ స్పీడ్లో పోతుంది దాన్ని, లైక్ సిట్టింగ్ డక్. ఓకే. ఇరాన్ ఒకడు పైన ఏదో ఒక కేవ్లో కూర్చొని ఒక రాకెట్ ట్రపల్ గ్రెనేడ్ తీసుకొని ఫైర్ చేస్తాడు, మిసైల్ ఒకటి, క్లియర్ షాట్ ఉంటుంది పైగా, అండ్ ద డిస్టెన్స్ ఈస్ హార్డ్లీ ఎనీథింగ్. మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అదేంటి షిప్ని కొట్టేస్తారు. సేమ్ విత్ డ్రోన్స్, ఒక చిన్న ట్రక్ పెట్టుకొని దాని నుంచి లాంచ్ చేసి ట్రక్ని మళ్ళీ దాచేస్తారు ఎక్కడ లోపల. శాటిలైట్ అని తీసుకొచ్చి వీళ్ళు చూడంగానే అది కనిపించదు, అక్కడ ఎక్కడ పోయిందో తెలియదు. మూడోది వీళ్ళు మైన్స్ వేశారు, సీలో మైన్స్ వేశారు. ఓకే. అది కింద ఫ్లోర్లో పడి ఉంటుంది, ఓషన్ ఫ్లోర్లో కొన్ని ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయితే అట్లీ మీకు కనిపిస్తుంది. మైన్ మీరు నీళ్ళలో వెళ్ళి డెస్ట్రాయ్ చేయలేరు. ఫస్ట్ దాన్ని యూ టు పిక్ ఇట్ అప్, ఓకే, అండ్ దెన్ మీరు కావాలంటే షోర్కి తీసుకురావచ్చు, లేకుంటే సీలోనే డెస్ట్రాయ్ చేయొచ్చు. దాని మీద ఇంకొక ఇగ్నైటర్ పెట్టి, లేకుంటే ఇంకొక ఏం చెప్తారు బ్లాస్టర్ పెట్టి బ్లాస్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని కొంచెం దూరంకి వెళ్ళి మళ్ళీ బ్లాస్ట్ చేయొచ్చు. ఎన్ని మైన్స్ ఇరాన్ వేసారో తెలియదు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని. ఇది కాకుండా నాలుగోది ఇరాన్ దగ్గర చిన్న చిన్న అటాక్ క్రాఫ్ట్ ఉంది. ఓకే. అంటే మన దగ్గర ఈ చిన్న స్పీడ్ బోట్స్ ఉంటాయి చూడండి, అది. ఆ స్పీడ్ బోట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకడు నడిపిస్తాడు, ఇంకోడు ఒక మిసైల్ గ్రెనేడ్ తీసుకొని రెడీగా ఉంటాడు వెనక. షిప్ దగ్గర రాగానే కొడతారు, ఫినిష్. అదే టైంలో జెట్ స్కీస్ గోవాలంతా యూజ్ చేస్తారు చూడండి, జెట్ స్కీ, దాంట్లో పోతారు. అక్కడ కూడా అంతే, ముందు ఒకడు నడిపిస్తున్నాడు, వెనక నుంచి ఒక ఆర్పీజీ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ టెరిటరీ నా. అక్కడి నుంచి షిప్స్ బయటికి రావాలంటే అబ్సల్యూట్లీ గట్స్ ఉన్న క్యాప్టెన్స్ తీసుకెళ్తారు, మిగతా ఎవ్వరు తీసుకెళ్లారు. అదర్వైజ్ ఇరాన్ గ్యారంటీ ఇవ్వాలి, చైనీస్కి ఇచ్చినట్లు మనకి ఇచ్చిన మీరు వెళ్ళండి, ఏం కాదు మేము చూసుకుంటాం. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉందన్నమాట మహేష్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఇరానియన్, మీరేం చేస్తారు? లేకుంటే అటువైపు అమెరికా ఉంటే మీరేం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ప్రెసిడెంట్ ట్రంప్, మీ ఆప్షన్స్ ఏముంది? ఈ కార్గిల్లో నేను చెప్పాను చూడండి, వాళ్ళు డైలీ షిప్ అవుట్ చేస్తుంది ఆల్మోస్ట్ 7 million barrels per day. ఓకే. దాన్ని ఆపాలంటే అంత ఈజీ కాదు. చైనీస్ షిప్స్ వస్తుంది, చైనా షిప్ని మీరు ఆపితే మళ్ళీ ఘర్షణ అయిపోతుంది, వాళ్ళతో ఇంకో గొడవ మొదలవుతుంది. వాళ్ళ నేవల్ షిప్స్ని తీసుకొస్తారు ఎస్కాట్ చేయడానికి. మనం కూడా ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. మనం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ రాగానే మన షిప్ని మన ఇండియన్ నేవీ ఫ్రిగేట్ ఒకటి కాండ్లా దాకా, ఇంకోటి ముంబై వైపు తీసుకెళ్ళారనమాట. ఓకే. ఇది ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా మనం ఏం చూస్తున్నాం అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? పైప్ లైన్స్ వేయవచ్చు. పైప్ లైన్స్ వేసారు కూడా, ఓవర్ ద ల్యాండ్ పైప్ లైన్ వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతున్నారు కూడా, అసలు ఎందుకు ఈ కార్నర్ నుంచి వెళ్ళాలి, పై నుంచి వెహికల్స్ తో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతుంటారు. అంటే ప్రాక్టికల్ పాసిబిలిటీ కూడా మనం చూడాలి కదా సార్. అది లేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ అ కెనాల్ త్రూ దట్. యుఏఈ వైపు నుంచి కెనాల్, సూయస్ కెనాల్ కట్టడానికి ట్రై, సో దట్ హార్మూజ్ విల్ నాట్ బి, దాని నుంచి వెళ్ళక్కర్లేదు మీరు. కానీ అది చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా టైం పడుతుంది దానికి. ఇన్స్టెంట్ సొల్యూషన్ కాదు, దానికి ఇన్స్టెంట్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఈ మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యూయల్ ప్రైస్ తగ్గించాలంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలి. సో యుఎస్ ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేసుకుందాం. కర్గ్ ఐలాండ్లో ఒక 200-500 మెరైన్స్ని పంపించి క్యాప్చర్ చేద్దాం. ఇరానియన్స్ ఊరుకోరు, వాళ్ళు అక్కడ కూర్చొని చూడట్లేదు, వీళ్ళు వెళ్తున్న బోట్లు చూస్తుంటారు, వాళ్ళు కొడతారు వాళ్ళు. కానీ ఇరాన్కి భయం ఏంటంటే మీరు ట్యాంకులు తగలబెట్టారంటే దెన్ రేపు యుద్ధం ఆగిపోతే కూడా
మళ్ళీ ఆ ట్యాంకుల్ని రీస్టోర్ చేయాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ ట్యాంకే కదా అది. ఇన్ఫ్యాక్ట్ ఖర్గ్ ఐలాండ్ అనే ఫెసిలిటీ కట్టింది ఒక అమెరికన్ కంపెనీ అమోకో అని చెప్పి. ఇప్పుడు అది వీళ్ళు కొనుక్కున్నారు, బ్రిటిష్ పెట్రోలియం కొనుక్కున్నారు వాళ్ళని. అమోకో 60s కట్టారు. సో అమెరికన్స్ కట్టింది అదే ఖర్గ్ ఐలాండ్ని అమెరికన్స్ వెళ్ళి క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు క్యాప్చర్ చేసి ఏం చేస్తారు, అక్కడ కూర్చుంటారు. కూర్చొని ఇరాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఏమంటారు, షిప్స్ని పోనీయండి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి, లేకుంటే మేము ఇక్కడ ఉన్నాం, మీ మొత్తం ట్యాంకులు తగలబెట్టేస్తాం. లేకుంటే తగలబెడితే ఇంకో ప్రాబ్లం చెప్పాను చూడు, 200 అయిపోతుంది బ్యారెల్కి, అది ఇంకో ప్రాబ్లం. అది అప్పుడు ఎంటైర్ వరల్డ్లో ఇరాన్కి ఇప్పుడు వచ్చే ఆదాయం అంతా ఈ ఐలాండ్ నుంచే వస్తుంది. ఓకే. ఇంకో చిన్నది ఉంది వాళ్ళ దగ్గర, ఇంకో ప్లేస్లో ఉంది ఒకటి, కానీ దట్ ఈస్ నథింగ్ మచ్. ఆ పోర్ట్ నుంచి వాళ్ళు ఎక్కువ అమ్మలేకపోతున్నారు అన్నమాట. వీళ్ళ దగ్గర మెయిన్ ఇదన్నమాట. సో వీళ్ళు ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు అమెరికాతో ఒక ఒప్పందంకి రావాల్సి ఉంటుందని చెప్పేసి. కానీ అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ పోర్ట్ మనం చూస్తున్నాం, ఈ ఫుజైరా పోర్ట్ కూడా మాట్లాడాం మనం. ఇప్పుడు చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న యూఏఈ దగ్గర ఉన్న వాళ్ళ ఆదాయం వచ్చేది అన్నిటికంటే పెద్ద పోర్ట్ అది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 18 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాళ్ళు అమ్ముతారు అక్కడి నుంచి. అండ్ నేను చెప్పాను చూడండి, వన్ ఆఫ్ ద టాప్ హబ్స్ సింగపూర్తో కంపేర్. సింగపూర్లో ఆయిల్ లేదు కానీ వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు అలా. ఇది కూడా అంతే, షిప్స్ వస్తుంది, షిప్స్ తీసుకెళ్తారు, ట్రేడింగ్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఫుజైరా దగ్గర కూడా ఇదే ఉంది. వాళ్ళు నేను చెప్పాను చూడండి, వాళ్ళకి సర్వ్ చేసేది 1.7% ద గ్లోబల్ డిమాండ్. చిన్న నంబర్గా అనిపించచ్చు కానీ చాలా పెద్దది అది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వచ్చేది, లోకంకి వచ్చే ఫర్టిలైజర్, క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ అంటే రీఫైన్డ్ ఆయిల్, దట్ ఈస్ పెట్రోల్ అండ్ డీజిల్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఖతర్ నుంచి 20% ద వరల్డ్ సప్లై అక్కడి నుంచి వస్తుంది. ఫర్టిలైజర్ అయితే 40%. ఓకే. ఎరువులు కావాలంటే రేపు, ఇప్పుడు మనకు టెన్షన్ లేదు, మన దగ్గర ఉంది. కానీ ఇది ఇంకొక 6 నెలలు పొడిగిస్తే యుద్ధం, ఫర్టిలైజర్ సంగతి ఏమవుతుంది? అండ్ నాట్ జస్ట్ ఇండియా, ఎంటైర్ ఏషియా అండ్ ఈవెన్ యూఎస్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనం ఈ యుద్ధాన్ని అయిపోయిందిలే ఏంటి, మళ్ళీ ట్రంప్ ఏం చేస్తాడు, ఈయనేం చేస్తాడు. ట్రంప్కి ఇప్పుడు ఒక ఎగ్జిట్ పాలసీ లేదు. మనం దీని గురించి మాట్లాడాలి. అవును సార్, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఈ ఖర్గ్ ఐలాండ్ పట్టుకున్న తర్వాత ఇది ఎండ్ అవుతుందంటే అది కూడా సొల్యూషన్ కాదు. ఇరాన్కి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళని రేపు మళ్ళీ ఆక్రమించకూడదు. ఈ యుద్ధం ఎందుకు మొదలైంది మహేష్, మీరు చెప్పండి. యురేనియం. అవును సార్, ఇరాన్ దగ్గర యురేనియం ఉంది, 60% ప్యూరిటీ ఉంది, ఇంకా పెంచుతున్నారు. దాంతో వాళ్ళు న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకుంటారు. దిస్ వాజ్ ద బేసిక్ కన్సర్న్. వాళ్ళని సూపర్ పవర్ అవన్నీ కూడా చేయాలి వాళ్ళని. సెకండ్ వన్ వాజ్ వీళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అది కాకుండా డ్రోన్స్ ఉన్నాయి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపాలి. ఇది రెండో రీజన్స్ అక్కడికి వెళ్ళారు. మూడోది రెజ్యూమ్ చేంజ్. అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసి పక్కన పడేసి కొత్త గవర్నమెంట్, అమెరికా ఇంటర్వ్యూ చేస్తారంటే, ట్రంప్ ఇంటర్వ్యూ చేస్తారంటే క్యాండిడేట్ని, ట్రంపే సెలెక్ట్ చేస్తారంటే చెప్పారు కదా ఆయన, ఐ విల్ డిసైడ్ అన్నారు. అది కూడా కాలేదు. ఇప్పుడు యురేనియం మీరు అది ఎక్కడుందో అందరు తెలుసు, ఇస్ఫహాన్ అని చెప్పి ఒక టౌన్ ఉంది, ఇట్ ఈస్ దేర్. అది ఏదో లోపల మౌంటైన్ లోపల పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని బయటికి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. మీరు ఒక రైడ్ చేసి స్పెషల్ ఫోర్సెస్ని పంపిస్తే ఇట్ విల్ బి ఎ మెస్. చాలామంది చనిపోతారు వాళ్ళ దాంట్లో, అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్. మళ్ళీ తీసుకురావడం బయట, ఏదైనా లీకేజ్ అయింది, ఇంకేదైనా హిట్ అయితే మొత్తం మళ్ళీ అక్కడ చుట్టుపక్కన ఎవరు నెక్స్ట్ 10,000 సంవత్సరాల దాకా ఉండలేరు. చెర్నోబిల్ లాగా అయిపోతుంది అది. అంతా రేడియో యాక్టివ్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకే, ఇఫ్ దట్ థింగ్ లీక్స్, ఏదైనా మీరు ఎవరైనా అటాక్ చేశారో దాని మీద యురేనియం తీసుకెళ్తున్నప్పుడు, దెన్ ఇట్ విల్ బికమ్ డ్యామేజ్డ్. 400 కిలోలు ఉన్నాయి దానికోసం. రష్యా మొన్న ఏమన్నారంటే తెలియదు, ఇట్స్ నాన్ కన్ఫర్మ్ రిపోర్ట్స్, కానీ మీడియా హౌస్ అన్నీ చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్తోనే ఒక ఫోన్ కాల్ చేశారు మొన్న పుటిన్కి. చేసినప్పుడు పుటిన్ ఒక ఆఫర్ ఇచ్చారంట, నేను పని చేస్తాను, ఇరాన్తో మాట్లాడి ఆ యురేనియం తెచ్చి మా దగ్గర పెట్టుకుంటాను. మా దగ్గర చాలా ఉన్నాయి యురేనియం, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉంది, కానీ వాళ్ళు తెచ్చే యురేనియం తెచ్చి మా దగ్గర పెట్టుకుంటా, మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది కదా. వాళ్ళకి ఓన్లీ వాళ్ళ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి, అది నడిపించడానికి కావాల్సిన యురేనియం ఇచ్చేస్తాం, విచ్ ఇస్ లో గ్రేడ్, ప్యూరిటీ ఎక్కువ ఉండదు. మిగతా మేము తెచ్చుకుంటాం అంటే ట్రంప్ నో అని అంట. యాక్చువల్లీ ఇట్ ఇస్ అ ఫూలిష్ థింగ్. ఎస్ అని చెప్పాలి ఉండే, ఎందుకంటే మన ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇరాన్ దగ్గర
యురేనియం ఉండదు, అంటే హై గ్రేడ్ యురేనియం ఉండదు. తర్వాత వాళ్ళు మిగతా ఇంకా తెచ్చుకొని తర్వాత ప్రాసెస్ చేస్తారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. సెకండ్ ఇస్ వాళ్ళ దగ్గర ఉన్న సెంట్రిఫ్యూజెస్, ఈ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసిన సెంట్రిఫ్యూజెస్ని డెస్ట్రాయ్ చేయాలి కంప్లీట్. అది IAEA సూపర్విజన్లో చేయాల్సి వస్తుంది. అది కూడా చేయొచ్చు. ఇలా ఫెసిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బ్యాలిస్టిక్ మిసైల్ అదొక పెద్ద స్టిక్కింగ్ పాయింట్. అది ఇరాన్ అంత ఈజీగా అగ్రీ చేయరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఒకటే తయారు చేసేది కాదు, తజికిస్తాన్లో కూడా తయారు చేస్తున్నారు డ్రోన్లు అండ్ మిసైల్స్. అక్కడి నుంచి వీళ్ళు తెప్పించుకుంటున్నారు. తజికిస్తాన్ కొంత రష్యాకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ షహీద్ 2 డ్రోన్స్ అని వాడుతున్నారు చూడండి, చాలా ఎఫెక్టివ్గా. అది చాలా మటుకు ఇరాన్లోనే తయారైంది. ఇరాన్ దాన్ని చాలా బాగా వాడుకుంటున్నారు. దే రియలీ నో హౌ టు యూజ్ ఇట్. చిన్న పికప్ ట్రక్ నుంచి మీరు టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. చిన్న మీరు ఒక 10 feet రోడ్ ఉంటే దాని నుంచి ఇట్ కెన్ టేక్ ఆఫ్. చిన్న ప్లేన్ లాగా, అది అన్పైలటెడ్ అన్మ్యాన్డ్ ప్లేన్ అని చెప్పి, లైక్ కైండ్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ లాగా. యా, ఇట్స్ హ్యూజ్. బట్ చిన్న మన దగ్గర ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది బేగంపేట నుంచి అప్పుడప్పుడు, అట్లాంటిది. సో ఈ డ్రోన్స్ని ఆపడం చాలా ఛాలెంజింగ్గా ఉంది ఇప్పుడు. మిసైల్స్ అప్పుడు కూడా ఆపొచ్చు, కానీ డ్రోన్స్ని ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఇవాళ పొద్దున ఇరాన్ అంటున్నారు, మేము ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఫైర్ చేసాం టెస్టింగ్ పర్పస్. డాన్సింగ్ మిసైల్ అంటుంది. డాన్సింగ్ మిసైల్, ఓకే. దాన్ని 2000 kilometers దాకా దాన్ని డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. అది మన అగ్ని లాగా. అగ్ని కెన్ కవర్ మోర్ ఆల్సో. అగ్ని గోస్ అప్ టు 3000. వీళ్ళు ఇప్పుడు ఎవరిని కొడతారు? ఇజ్రాయిల్ని అయితే అప్పుడప్పుడు కొడుతూనే ఉంటారు వీళ్ళు. US కూడా కొడతారు ఇంకా నెక్స్ట్, చెప్పలేం కదా. ట్రూ, ఎందుకంటే డిస్టెన్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఎనిమీ US అండ్ ఇజ్రాయిల్. ట్రంప్ అంటున్నాడు మేము మొత్తం జంప్షన్ చేస్తాం, వాళ్ళ మిలిటరీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు పోరాడుతున్నారు. ఎక్కడి నుంచి మిసైల్స్ వస్తుంది వీళ్ళకి తెలియట్లేదు, ఎక్కడి నుంచి డ్రోన్లు వస్తున్నాయి వీళ్ళకి తెలియట్లేదు. యుక్రెయిన్ నుంచి ప్రతిరోజు వీళ్ళు కొడుతున్నారు, ప్రతిరోజు. ఇప్పుడు చూడండి, చెప్పాను, అమెరికన్ ఎంబసీ మీద కొట్టారు, ఒమాన్ మీద చేశారు, కువైత్ కొట్టారు, ఇలా ఎయిర్పోర్ట్ పక్కన, దుబాయ్ ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ బాంబ్ చేశారు. దుబాయ్లో ఉన్న ఎక్కడెక్కడ మేజర్ ప్లేసెస్ ఉన్నాయో, పోర్ట్స్ ఉన్నాయో అన్నీ ఖాళీ చేయమని చెప్పి ఇరాన్ ఆర్డర్ ఇచ్చారు పక్కన ప్రజలకి. మేము అక్కడ బాంబ్ చేయబోతున్నాం, ఎందుకంటే మా పోర్ట్ మీద బాంబ్ చేసిండ్రు ట్రంప్ ఖర్గ్ ఐలాండ్లో, మేము కూడా మీ మీద చేస్తాం. ఇది ఎట్లయిపోయిందంటే కొట్టేది ఒకడు, మీరు కొడుతున్నాడు ఇంకోండి. అమెరికాని కొట్టడానికి దమ్ లేదు, లేకుంటే డిస్టెన్స్ వైజ్ ఇట్స్ టూ లాంగ్. సో ఎవడు దొరికాడు, వాళ్ళ పక్కన నైబర్ దొరికాడు, వాడిని కొడుతున్నారు. మేము కూడా చూసాను సార్ దానికి సంబంధించి. లాజిక్ ఏంటంటే మీరు అమెరికాకి సహాయం చేస్తున్నారు, గ్రేట్. మీరు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్కి ప్లేస్ ఇచ్చారు, పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, లైక్ ఖతార్లో అట్లా 8,000 people, 8,000 సర్వీస్ పర్సన్ పని చేస్తారు అక్కడ. మీరు కువైట్లో స్పేస్ ఇచ్చారు, సౌదీ అరేబియాలో బేస్ ఇచ్చారు, ఒకటి కాదు 5-6 బేస్లు ఉన్నాయి సౌదీ అరేబియాలో. బహ్రెయిన్లో 5th Fleet, US 5th Fleet అంటే వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ అది. అమెరికా వాళ్ళ ఫ్లీట్ని వాళ్ళ దేశంలో పెట్టకుండా చాలా చోట్ల పెట్టుకుంటుంది, ఎందుకంటే అమెరికా చాలా దూరం. మిడిల్ ఈస్ట్లో మీరు ఒక ఇంటర్వెన్షన్ చేయాలంటే, ఒక బాంబింగ్ రైడ్ చేయాలంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అమెరికా నుంచి తెచ్చుకోవాలి ఎయిర్క్రాఫ్ట్ అని, లేకుంటే డిగో గార్షియాని తెచ్చుకుంటారా? చాలా చిన్న ఫెసిలిటీ అది. మీకు పర్మనెంట్ బేసిస్ కావాలండి. ఓకే, ఆ పర్మనెంట్ బేసిస్కి మీరు ఆఫర్ ఏమి ఇచ్చారు? మీ మీద ఎవరు దాడి చేయకుండా మేము చూసుకుంటాము. సౌత్ కొరియా అండ్ జపాన్ గురించి మాట్లాడింది అట్లని వీళ్ళకు కూడా, ఆల్ అరబ్ నేషన్స్ అంటే GCC కంట్రీస్కి అష్యూరెన్స్ అమెరికాది ఏంటంటే, మాకు ఒక బేస్ ఇచ్చేసేయండి, ఒకటి కాకుండా ఎక్కువ వస్తే ఇంకా మంచిది, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ గవర్నమెంట్ ఎక్కడ పోదు. వీళ్ళందరూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఫ్యామిలీ రన్ హెయిర్లూమ్స్ అన్నీ, సౌదీ అరేబియా నుంచి ఒమాన్ దాకా ఇట్స్ ఆల్ ఫ్యామిలీ రన్. ఓకే, సో వాళ్ళకి భయం ఉంది, ఏదో ఒక రోజు ఒసామా బిన్ లాడెన్ ఒకటి తయారై వస్తాడు, వచ్చి మమ్మల్ని ధ్వంసం చేస్తాడు, అది భయం. కాపాడుకోవాల్సింది US. సో బేస్ ఇవ్వండి మాకు, 1, 2, 3 బేస్లు ఇవ్వండి, మేము మా ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకుంటాం, మా వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చూసుకుంటాం. ఏమైనా అయితే రేపు పొద్దున వాని మీద వెళ్ళి బాంబు వేసేస్తాం, ఎవడు గొడవ చేస్తున్నాడు వాడిని ఫినిష్ చేసేస్తాం. కానీ ఆ బేస్ల మీదనే వీలేసారు ఇప్పుడు ఆ బేస్ని వీలేమంటున్నారు, మీరు అమెరికాకి ప్లేస్ ఇచ్చారు, సో యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ పార్టీ. మా మీద దాడి చేశారు అమెరికా, ఎట్లా చేస్తారు? మీ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేసి, మీ రన్వే నుంచి టేక్ ఆఫ్ చేసి మా వైపు వస్తున్నాడు, సో మీ రన్వే మేము కొడతాం. మీరు ముస్లిం నేషన్స్ అయినా కానీ మీరు వాళ్ళు ఏం చూడట్లేదు, ముస్లిం నేషన్, ఈద్ నడుస్తుంది, రమదాన్ ఉంది, ఏం చూడట్లేదు. ఓకే, ఇరాన్ ఏమంటున్నారంటే, ఇరాన్కి ఒక సివిలైజేషనల్ బ్యాటిల్, ఇది సర్వైవల్ బ్యాటిల్. వాళ్ళకి
వాళ్ళకి ఎట్లనో దీని నుంచి బతికి బయటపడాలి. దీనికన్నా వెన్ ఇరాక్ వార్ జరిగినప్పుడు సద్దాం హుసేన్ ఇరాక్ నుంచి వచ్చి ఇరాన్ మీద దాడి చేశారు. మీకు గుర్తుండి కువైత్కి వెళ్ళే ముందు, కువైత్ తర్వాత జరిగింది. అప్పుడు అన్ని దేశాలు ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ సద్దాం హుసేన్ సపోర్ట్ చేశారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ గురించి తెలుసు. ఈయన వెళ్ళి వాళ్ళు ఫినిష్ చేసేస్తే ఇరాన్ విల్ బికమ్ ఎ మోడర్న్ కంట్రీ అగైన్ లైక్ షా ఆఫ్ ఇరాన్ వచ్చిన టైం. సద్దాం హుసేన్కి ఇంకో ప్లాన్లు ఉండే, వీళ్ళు ఆయిల్ ఫీల్డ్స్ అని కొట్టేసి నేను తీసుకుంటానే ఆయన ప్లాన్ ఉండే. కానీ జరగలేదు. 10 సంవత్సరాలు పోరాటం జరిగింది వీళ్ళు దాంట్లో. అండ్ ఇరాన్ స్టూడ్ అప్ టు ఇట్. దే డింట్ లూజ్ అ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళు ఒక్క ఇంచ్ ల్యాండ్ కూడా పోలేదు. వాళ్ళు గెలవలేదు, చేతించిపోలేదు. ఆ యుద్ధమే ఇరాన్ని పొజిషన్కి తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళు ఆ 10 సంవత్సరాలు అక్కడ పోరాటం చేసి ఇదేంటండి, ఇది నథింగ్. అఫ్కోర్స్ అక్కడ అమెరికా బాంబ్ చేసినట్ల సద్దాం హుసేన్ బాంబింగ్ ఏం చేయలేదు, ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయలేదు. కానీ మేము పోరాడాం. ఈ ముస్తఫా ఉన్నాడు చూడండి, ఇప్పుడు ముస్తఫా ఖమ్, హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వార్. సోల్జర్గా పనిచేశాడు ఆ టైం. ఓకే. సో అట్లాంటి నుంచి చాలామంది ఇరానియన్స్ బయటకు వచ్చింది. వాళ్ళకి హార్డ్ అండ్ అయిపోయారు. వాళ్ళు ఎవరిని చూస్తే కోపం వాళ్ళకి, మా మీద మా సివిలైజేషన్ కొట్టడానికి మీరు వస్తున్నారు. ఇవాళ మిసైల్ ఫైర్ చేస్తే చెప్పండి, సిల్హెన్ సంథింగ్ ద మిసైల్ పేరు, దానికి ఇంకో పేరు ఉంది అషూరా, విచ్ ఇస్ ద పార్సీ ఈక్వివలెంట్. ఓకే, పార్సీ దాంట్లో వాళ్ళకి రిలీజ్ వస్తుంది అషూరా. ఆ పేరు చూడండి, వాళ్ళు పర్షియన్స్, దే ఆర్ నాట్ అరబ్స్. చాలా క్లియర్ డిఫరెన్సియేషన్ ఉంది. ఇరాన్ అటు, ఆఫ్టర్ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ అరబ్స్. ఓకే. సో వీ విల్ నాట్ యాక్సెప్ట్ ద అరబ్స్. వాళ్ళ మాకు సంబంధమే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాక్లో, విచ్ ఇస్ ద నైబర్, సద్దాం హుసేన్ ఉన్న ఇరాక్లో మెజారిటీ ఆర్ షియైట్స్. షియా వాళ్ళు ఉన్నారు మెజారిటీ, ఇరాన్ లాగానే. ఇరాన్లో వాళ్ళు 90%, 95% వాళ్ళు. ఇక్కడ 50% కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల దాకా వాళ్ళని పరిపాలించింది మైనారిటీ వాళ్ళు. ఓకే. ఏది, సున్నీ వాళ్ళు. దాని తర్వాత మన సద్దాం హుసేన్ ఒక కమ్యూనిటీ ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళకి కోపం ఉండే. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ యుద్ధం ఇరాన్ నుంచి మారి ఇప్పుడు ఇరాక్కి వెళ్ళింది. ఓకే. మన బాంబింగ్ చేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాక్ మీద. మీకు గుర్తుంటుంది ఐసిస్. ఓకే, నౌ ఇట్స్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్. ఐసిస్ ఎక్కడ లేదు ఇప్పుడు. సిరియాలో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు. అక్కడ కర్డ్స్ ఉన్నారు. కర్డ్స్ సిరియాలో కూడా ఉన్నారు. టర్కీ మీద దాడి చేస్తారు. టర్కీ ఇప్పుడు రీసెంట్లీ ట్రంప్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది. వీళ్ళకి ఆయుధాలు ఇద్దాం కర్డ్స్కి, వాళ్ళు ఇరానియన్స్ని అటాక్ చేస్తారు, మనం గెలిచిపోతాం, మనం ఇరాన్ గవర్నమెంట్ మన చేతికి వచ్చేస్తుంది, వెనిజువేలా లాగాని. కానీ ఇమ్మీడియట్గా ఎర్దోగాన్ వార్నింగ్ ఇచ్చారు అక్కడి నుంచి, కర్డ్స్కి ఆయుధాలు ఇవ్వకండి, వాడు రేపు నా మీద వచ్చి పడతాడు వీళ్ళందరూ కలిసి, ప్లీజ్ డోంట్ గివ్ ఇట్ టు దెమ్. ఇమ్మీడియట్లీ ఆ ప్లాన్ డ్రాప్ అయిపోయింది. రెజీమ్ చేంజ్ ఇప్పుడు లేదు. అమెరికా ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెజీమ్ చేంజ్. వెనిజువేలాలో చేసినట్లనో, లేకుంటే క్యూబాలో ఇప్పుడు చేయబోతున్నారని చెప్పేదానికి, అట్లా ఇప్పుడు జరగదు. దట్ థింగ్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నాకు విషయం అర్థమైంది సార్. ముజ్తబా ఇప్పుడు అంటే ముజ్తబా గ్రిట్ని ఇప్పుడు నేను తక్కువ అంచనా వేయలేను, బికాస్ హీ వర్క్డ్ విత్ సద్దాం హుసేన్. నాట్ వర్క్డ్ అగైన్స్ సద్దాం హుసేన్. వర్క్డ్ అగైన్స్ సద్దాం హుసేన్ యాజ్ సోల్జర్. పైగా ఇప్పుడు అతను ఎంత హార్డ్ అండ్ అయిపోయాడో నాకు ఇప్పుడు ఒక అంచనా వచ్చింది. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మొన్నటి వరకు 11 రోజులు, ఇప్పుడు 13 రోజులు అయింది అనుకుంటాను. డిపెండ్స్ ఆన్ విచ్ జాగ్రఫీ యు ఆర్. యూఎస్ ఉంటే ఒక రోజు తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఈ యుద్ధాన్ని చూస్తే అతని గ్రిట్ ఏంటో నాకు ఇంకో చిన్న క్లారిటీ వచ్చింది. అండ్ ఆన్ అదర్ సైడ్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే కూడా ప్రపంచ దేశాలు హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేవు. ఓ విధంగా ఇతని పట్టు సడులుతుందని అని చెప్పుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇండియాలో చూస్తే 4 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇది ఆగితే ఏంటి, ఆగకపోతే ఏంటి, మనకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఉండదా? లైక్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. మన ఆల్రెడీ అవుతున్న ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉండే మొన్న దాకా ఎల్పిజిది. మన దేశంలో బహుశా మీకు చెప్పాను ఆ రోజు 33 crore కనెక్షన్, 33 crores కనెక్షన్స్ ఉంది మనకి ఎల్పిజి. ఓకే. దాంట్లో మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 14 కోట్లే ఉండే 2014లో. 2026కి వచ్చేటప్పుడు 14 కోట్ల నుంచి 14,50 లక్షల నుంచి ఇప్పుడు 33 కోట్లకు వచ్చేసాం మనం. 33 crores. ఓకే. దాంట్లో 10 కోట్లు ఈస్ ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్. ఇది పేదోళ్ళకి ఫ్రీగా ఎల్పిజి అండ్ సబ్సిడైజ్ ఎల్పిజి ఇచ్చేది. అది దాంతోనే ఇది పెరిగిందనమాట. ప్లస్ 14 +
25 అవుతుండే 26 అవుతుంది, కానీ 33కి వెళ్ళింది. అంటే ఏమవుతుందంటే మన దేశంలో చాలా మటుకు పెళ్లి అయి కొత్తగా బయటికి వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు మళ్ళీ గ్యాస్ కనెక్షన్ అప్లై చేస్తున్నారు. దాంతో పాపులేషన్ పెరిగింది. మనకి ఇప్పుడు 33 కోట్ల ఎల్పిజి సిలిండర్ కనెక్షన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కొత్త చట్టం మనం తీసుకొచ్చారు. ఏంటంటే మన వైపు అన్నిటికంటే సేఫెస్ట్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్. మీరు ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే, పెద్ద అపార్ట్మెంట్స్కి వెళ్తే, 600-700 అపార్ట్మెంట్స్ ఉన్న దానికి వెళ్తే, మై హోమ్ భూజా లాంటిది, పెబుల్ సిటీ లాంటిది, అక్కడ పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రతి ఇంటికి ఒక పైప్ వస్తుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, ఒక మీటర్ ఉంటుంది, దాని నుంచి రీడింగ్ తీసుకుంటారు అంతే. జస్ట్ లైక్ మన ఎలక్ట్రిసిటీ. సేమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రివాండ్రం, నేను అక్కడ ఉంటున్న ఫ్లాట్లో కూడా అదే ఉండే, సేమ్ థింగ్. నేను భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్కి అండర్ గ్రౌండ్ పైప్ లేయింగ్ టైంలో నేను ఉన్నాను సార్. లైక్ ఐ వర్క్డ్ విత్ దెమ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ భాగ్యనగర్ పైప్ వాళ్ళ గ్యాస్ వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పాండెడ్ రియలీ వెల్ అన్నమాట. వాళ్ళు టార్గెట్ ఏం చూస్తారంటే 400-300 అట్లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే పుష్ చేస్తున్నారు, దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎల్పిజి సిలిండర్స్ లేకుండా చూడండి. మీకు ఒకసారి పిఎన్ తీసుకుంటే, మీరు అంటే పైప్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే, దెన్ యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఎల్పిజి కనెక్షన్. ఓ ఫర్ ఎవర్ అంతే. నిన్న రాత్రి చేసేసారు, చట్టం తీసుకొచ్చారు. కరెక్ట్ అది. ఎందుకంటే కెరసిన్ మీకు గుర్తుంటుంది. కెరసిన్ వాడేటోళ్ళకి మోదీ గవర్నమెంట్ ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ ఇచ్చారు, సిలిండర్ 500 రూపాయలకి. ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే వాళ్ళ కెరసిన్ కనెక్షన్ తీసేశారు. కెరసిన్ అక్కర్లేదు కదా, మీరు గ్యాస్ వాడుతున్నారు. ఎందుకంటే కెరసిన్ని అడల్ట్రేషన్లో యూజ్ చేసుకుంటుండే, ప్రతి ఆటో, ప్రతి స్కూటర్, ప్రతి మోటార్ సైకిల్ వేసుకుంటుండే. సో అడల్ట్రేషన్ చాలా జరుగుతుండే. చూద్దామని దొరుకుతలేదు సార్ ఇప్పుడు, అదే అంటున్నా. సో కెరసిన్ తీసేశారు. ఇప్పుడు కొంచెం తీసుకొస్తున్నారు, ఎందుకంటే ఈ స్కేర్సిటీ ఉన్నప్పుడు కొంచెం కెరసిన్ వాడుకోవచ్చు అని చెప్పి. లేకుంటే ఒక టైంలో కెరసిన్ స్టవ్ అనేది పెద్ద కాన్సెప్ట్ ఉండే ఒకటి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు అది. సో ఈ పరిస్థితుల్లో మనం ఒక జనరేషన్ షిఫ్ట్ జరుగుతుంది. నేను దీని గురించి కొన్ని ఛానల్లో మాట్లాడాను. మనం ఒక టైంలో కోవిడ్ వచ్చిన తప్ప మనకి ఒక ఆన్లైన్లో ఒక మీటింగ్ జరుపుకోవచ్చని మనకు తెలియదు. ఆన్లైన్లో చదువు చెప్పొచ్చని టీచర్లు అది కూడా తెలియదు మనకి. కోవిడ్ పోయిందా, దాని తర్వాత కూడా ఇది నడుస్తుంది. ఇప్పుడు కూడా కాల్స్ నడుస్తుంది పిల్లలకి. అప్పుడప్పుడు ఇప్పుడు దుబాయ్లో అంతా చూడండి, గల్ఫ్లో ఇప్పుడు అన్ని బాంబింగ్ నడుస్తుందని చెప్పి వాళ్ళు స్కూల్స్కి హాలిడే ఇచ్చారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కైండ్ ఆఫ్ థింగ్, స్టడీ ఫ్రమ్ హోమ్. పిల్లలకి ఇప్పుడు టీచర్లు అందరూ ఆన్లైన్ చదువు చెప్తున్నారు. ఇట్స్ కమ్ బ్యాక్ అగైన్. లైక్ వైజ్ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత, దాని తర్వాత క్యాష్ అనే కాన్సెప్ట్ బయటికి వెళ్ళినప్పుడు డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చాం మనం. దాంతో ఏమైంది, క్యాష్ అనే కాన్సెప్ట్ తగ్గింది చాలా మటుకు. అందరూ డిజిటల్ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో యువర్ జూమ్ కాల్స్, కోవిడ్ టైం, డిజిటల్ పేమెంట్స్, ఇట్లనే మనది కుకింగ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు మారిపోతుంది. ఈ ప్రతి క్రైసిస్ మిమ్మల్ని ఒక లెసన్ నేర్పిస్తుంది, అప్డేట్ చేసుకోవడానికి, ఎవల్యూట్ అవ్వడానికి. ఇప్పుడున్న చాలా మటుకు ఎస్పెషల్లీ జెన్జీ వాళ్ళు, ఆ జనరేషన్ ఏం చూస్తున్నారంటే వాళ్ళకి పైప్ కనెక్షన్ ఉంటే ప్రాబ్లం లేదు, వీ కెన్ మేనేజ్. కానీ పైప్ కనెక్షన్ ఉన్న ఇల్లు కూడా నేను చూశాను, వాళ్ళు ఒక ఇండక్షన్ స్టవ్ మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, ఏదైనా అయింది అనుకుంటారు, సంథింగ్ హ్యాపెన్స్, పైప్ కనెక్షన్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఏదో వచ్చిందంటే దే హ్యావ్ ఎ బ్యాకప్. కానీ మన దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రీ, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో 33 కోట్లు అన్నాను చూడండి. సో వీ హ్యావ్ అ సర్టన్ నంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ విచ్ వీ బై ఎవ్రీ ఇయర్. ఎల్పిజి కొంటాం ఖతార్ లాంటి రాష్ట్రాల నుంచి. మన దగ్గర ఉన్న టోటల్ కెపాసిటీ ఎల్పిజిది ఓన్లీ 8% కమర్షియల్ ఉంది, రెస్టారెంట్స్ అంతా. మిగతా 90% ఈజ్ బై డొమెస్టిక్. ఇంకో 2% అడగవచ్చు మీరు ఎక్కడ పోయారు, అది ఆటోమొబైల్స్లో. సిఎన్జి ఆటోలు ఉంటారు, కొన్ని కార్లు ఉంటారు, వాళ్ళు ఎల్పిజి వాడతారు. ఎల్పిజి వాడతారు కొంతమంది సిఎన్జి వాడతారు. ఓకే, ఈ మీరు చూస్తుంటారు లైన్లు ఉంటాయి కొన్ని రోజులు, కొన్ని స్టేషన్స్ దగ్గర ఉంటుంది, అందరికి ఉండదు. అవునవును, బాలనగర్లో. ఇప్పుడు చెప్తుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చూడండి, మన రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇష్యూ చేశారు. ఇప్పటి నుంచి కొనబోయే బస్సు, గవర్నమెంట్ ఆఫీసు కొనబోయే కార్లు షుడ్ బి ఓన్లీ ఎలక్ట్రిక్. ఓకే, కరెక్ట్. మన సిటీలో కూడా ఇప్పుడు చాలా మటుకు ఎలక్ట్రిక్ బస్సెస్ నడుస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్లో. అది ఇది మన దగ్గర అన్నిటికంటే ఎక్కువ ఉన్న కెపాసిటీ మన దగ్గర సన్లైట్, అది మనం వాడుకుంటలేము. సోలార్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంటైర్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఈజ్ పవర్డ్ బై సోలార్. మీరు ల్యాండ్ చేసినప్పుడు ఆ గోడ మీద ఉంటుంది, దిస్ ఇస్ వరల్డ్స్ ఓన్లీ ఫుల్లీ
పవర్డ్ సోలార్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఫుల్లీ ఫంక్షనింగ్. వాళ్ళు పెద్దది, వాళ్ళు చాలా మట్టుకు ఈవెన్ పార్కింగ్ ఏరియా పైన కూడా వాళ్ళు పెట్టేశారు మొత్తం సోలార్. ఓకే. వాళ్ళు గ్రిడ్కి ఇస్తారు పవర్, వాళ్ళకి ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు రాత్రిపూట గ్రిడ్కి ఇస్తారు. ఓకే. అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా స్లోలీ వీ షుడ్ స్టార్ట్ చేంజింగ్, మన యాటిట్యూడ్ మారాలి వస్తుంది. అండ్ కొంచెం టైం పడుతుంది కానీ మారుతుంది. అండ్ మనది నిరంతరం అసలు లైక్ అన్లైక్ కొన్ని కంట్రీస్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడో కానీ కనిపించదు సన్. మనకు అలా కాదు, 24 hours కంపల్సరీ మనం 8 to 9 hours సన్ కింద ఉంటాం. మనం ఇంకా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు కూడా. కరెక్ట్. అది మనం వాడట్లేదు. ఇప్పుడు చాలా మటుకు ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్ కింద నాట్ జస్ట్ చిన్న చిన్న ఏం చెప్తారు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కాకుండా ఈవెన్ సిటీలో కూడా వీ కెన్ స్టార్ట్ యూజింగ్ సోలార్ బిగ్ టైం. దాని సోలార్ ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు, చిన్న చిన్న 1 GB 1 kV 300 kV అట్లాంటిది లైన్స్ వేసుకోవచ్చు మనం కావాలంటే ఎంత కావాలంటే. ఓకే, వీ కెన్ క్రియేట్, మనకు కావాల్సిన కెపాసిటీ మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మటుకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దాంట్లో. ఐ థింక్ సోలార్ ఇస్ ద వే ఫార్వర్డ్. ఎందుకంటే మన కుకింగ్ మెథడాలజీ ఇప్పుడు మీరు తిరుమలలో చూడండి, మిగతా ప్లేస్లో చూడండి, అక్కడ ఉన్న అన్నదానం దాంట్లో చాలా మటుకు స్టీమర్స్ వాడతారు వీళ్ళందరూ. ఓకే. వీ షుడ్ చేంజ్ అవర్ మెథడాలజీ ఆఫ్ కుకింగ్ అన్నమాట. అక్షయ పాత్ర చూడండి, సో మనం అన్నిటికీ ఎల్పిజి వాడక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాదు, మీరు ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా మీరు సౌదీ అరేబియా నుంచే కొనాల్సి వస్తుంది, ఖతార్ నుంచే కొనాల్సి వస్తుంది. మన దగ్గర కెపాసిటీ లేదు. మనం హార్డ్లీ 8% మన దగ్గర ఉంది, మన లోకల్ డొమెస్టిక్ ప్రొడక్షన్. కృష్ణా గోదావరి బేసిన్ కానీ, బాంబే హై కానీ, అస్సాం వైపు దిబ్రూగర్ కానీ, ఇక్కడ అస్సాం కేన్ ఇండియా రాజస్థాన్లో చాలా తక్కువ ఉంది మనకి. ఇట్స్ హై టైమ్ దట్ వీ స్విచ్ టు ఆల్టర్నేట్ మోడ్స్. ఒక్కటి మీరు ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ తీసుకోండి. ఒక టైంలో మనకి ఇండియన్ రైల్వేస్లో ముందు స్టీమ్ ఇంజిన్, దాని తర్వాత డీజిల్ ఇంజిన్ వచ్చింది. డీజిల్, కోల్. ఓకే, స్టీమ్ నుంచి దట్ ఈస్ కోల్ నుంచి తర్వాత డీజిల్ ఇంజిన్కి వచ్చింది. ఇప్పుడు డీజిల్ ఇంజిన్ మొత్తం తీసేసి కంప్లీట్లీ ఎలక్ట్రిఫై చేసేసారు. ఓకే. ఇండియన్ రైల్వేస్ చాలా తక్కువ డీజిల్ వాడుతున్నారు, అసలు వాడట్లేదు ఆల్మోస్ట్, అట్లా చెప్పుకోవచ్చు మనం. చూడండి ఎంత హౌ మచ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ వీ సేవ్డ్. చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిపెండెంట్ అవుతాం మెల్లిగా. నేను ఎగ్జాంపుల్ దానికోసం ఇచ్చాను. ఒకటి డిజిటల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్, ఇంకోటి యూపీఐ మెథడ్ ఆఫ్ పేమెంట్. ఈ రెండు మనం ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచించి ఎప్పుడు వడి చేస్తారు డిజిటల్ పేమెంట్ అది ఇది అంటారు. చిదంబరం గారు ఒక ఫేమస్ వీడియో ఉంది, కూరగాయలు ఒక లేడీ గురించి మాట్లాడుతూ లోక్సభలో. ఆమెకి ఏం తెలుసు, చదువు లేదు, ఆమెకి ఇంటర్నెట్ అంటే ఏంటి, ఫోన్ ఉంటుందా ఆమె దగ్గర, ఆమె డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందా ఆమెకి, ఇదన్నీ రిడిక్యూల్ చేసిన మనిషి చిదంబరం. కానీ ఏమైంది ఇప్పుడు, మీరు ఎక్కడికి వెళ్తే ప్రతి చోటకి వెళ్తే ఎవరి దగ్గర చేంజ్ ఉండదు, ముందు క్యూఆర్ కోడ్ ఉంటుంది. 10 రూపాయలు కూడా మీరు క్యూఆర్ కోడ్ కొట్టాలి. 10 రూపాయలు సార్, ఈ లైక్ 11 or something ఇఫ్ బై 5 రూపాయలు ఉంటుంది, దానికి కూడా మనము క్యూఆర్. సో మనం ఎందుకంటే వీ కెనాట్ బి డిపెండ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్. ఎందుకంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్ కూడా ఉండదు. సౌదీ అరేబియాకి తెలుసు, ఖతార్కి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. ఇది ఇంకో 50 సంవత్సరాలు ఉంటుంది, దాని తర్వాత ఏమి ఉండదు. సో వీ హ్యావ్ టు మూవ్ టు న్యూ సోర్సెస్. ఇది ఒక ఆపర్చునిటీగా వాడుకో. నేను 100% కన్వర్ట్ చేయడం చెప్పట్లేదు, రెస్టారెంట్ వాళ్ళకి వాడాల్సి వస్తుంది. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త కొత్త సిస్టమ్ నేర్చుకున్నారు. ఇప్పుడు చాలామంది ఇండక్షన్ కుక్కర్ కోసం ఆన్లైన్లో పరుగుపెడుతున్నారు వాళ్ళు. ఇండక్షన్ కుక్కర్ కోసం ఉంటుంది, మార్పు వస్తుంది. అండ్ డెఫినెట్గా ఐ థింక్ అట్లీస్ట్ 10% మనం ఎల్పిజి నుంచి వీ కెన్ మూవ్ టు ఎలక్ట్రిక్. ఇట్ విల్ బి అ బిగ్ విన్నర్. ఏదైనా సొల్యూషన్స్ వస్తుంది. ఎప్పుడు చెప్తారు చూడండి, నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనకి ఇట్లాంటి వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ, ఒక స్టార్ట్అప్ కూడా స్టార్ట్ రేపు ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ, ఐ కెన్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫర్ యూ, దిస్ కైండ్ ఆఫ్ స్టవ్ ఫర్ యూ అని చెప్పి కొత్త కొత్త స్కీమ్స్ రావచ్చు రేపు. బహుశా దాంతో మన ఫాసిల్ ఫ్యూయల్ కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. మన 80 నుంచి 80%, 90% మనకు కావాల్సింది ఈ ఎల్పిజి, క్రూడ్ ఆయిల్ అంటే డీజిల్, పెట్రోల్, మిగతాది సిఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అన్నీ మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఐ థింక్ ఇట్స్ హై టైం ఆ క్వాంటిటీని తగ్గించుకొని తీసుకురావాల్సి మనం. అంత ఈజీ కాదు, బట్ ఇట్ కెన్ బి డన్. దానికి కాలమే సమాధానం చెప్తుంది సార్. ఎందుకంటే 10 years బ్యాక్ మనం అనుకోలేదు, బట్ ఇప్పుడు మనం చాలా చేంజెస్ చూస్తున్నాం. బట్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్, అంటే ఫ్యూచర్ కన్నా సరే ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ముజ్తబాకి అతను ఆల్రెడీ అగెయిన్స్ట్ సద్దాం హుసేన్, తను ఒక వార్ జోన్లో పనిచేశాడు, తనకు ఆ గ్రిట్ తెలుసు, తనకు ఆ సీరియస్నెస్ తెలుసు, కాబట్టి తను చాలా టాక్టికల్గా తను యుద్ధంలో పాల్గొంటున్నాడు. తనకి అఫ్కోర్స్ తనకి యుక్రెయిన్ నుంచి హెల్ప్ వస్తుంది, మిగతా వాళ్ళకి వేరే దగ్గర నుంచి వస్తుంది. బట్ ఇక్కడ
అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి తనకు ఒక సీరియస్నెస్ లేదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో దాన్ని సేఫ్ ప్లేస్కి తీసేసే ప్రాసెస్లో ఏమైనా లీకేజ్ చేస్తాడా? మీరు చెప్పారు చెర్నోబిల్ అని చెప్పేసి చెప్పారు. నాకు చెర్నోబిల్ సీరియస్నెస్ తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది. అండ్ ఇది ఇంకా వేరే వాటికి ఎలా దారితీస్తుందో తెలియదు. అండ్ సో ఫార్ April 1 వరకు ఇదంతా ఒక సద్దు మనుగుతుందని చెప్పేసి ఒక డేట్ అనుకున్నాం అంతే. అప్పటికి అవుతుందో లేదో తెలియదు, దానికన్నా ముందు అవుతుందో కూడా తెలియదు. బట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ లైక్ వెయిట్ చేసి చూడడమే. ఎందుకంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన పైన కూడా ప్రభావం పడుతుంది. మనం వాటిపైన ఎంత ఫోకస్ చేస్తున్నామో మన లోకల్ 4 రాష్ట్రాల్లో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండి మాట్లాడదాం ఎగ్జాక్ట్ దాని గురించి కూడా మాట్లాడదాం, మళ్ళీ మీతోనే ఆ విశ్లేషణ కూడా చేద్దాం. బట్ అప్పటి వరకు వీ హ్యావ్ టు సీ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది యుద్ధానికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు అండ్ ఫ్యూచర్కి సంబంధించిన హోప్ కూడా మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.